మీరె మీరెంత వేస్తే మేమంతా వేస్తాం. టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోటే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. మోడీతో సహా ఎవ్వరితోటి కూడా పెద్ద స్నేహం అవసరం లేదురా భయ్. కొన్ని సార్లు శత్రువుల కంటే మిత్రులే ప్రమాదం. ఎందుకంటే మిత్రుల దగ్గర కోరికలు కోరలేము, వాని మీద ఆధిపత్యం చెలాయించలేము. కాబట్టి తెలియకుండానే మనకు నష్టం జరుగుతుంది అనేటి ఇక్కడ ట్రంప్ చెప్తున్న మాట. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోటే నష్టం ఎక్కువ. అంటే ఇప్పుడు మోడీతోటి నష్టం ఎక్కువ అంటాడు మరి ట్రంప్. మోడీ గారు ఏమంటారు, ఈ ప్రపంచంలో ట్రంప్కు నన్ను మించిన స్నేహితుడు లేడు, నేనే ట్రంప్కు చిన్ననాటి స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని అన్నట్టు చెప్తాడు కదా. మరి అందులో భాగంగానేమో ఈ మాట అన్నాడేమో, శత్రువు కంటే మిత్రులతోటే నష్టం ఎక్కువ ఉన్నదని. ఇక ప్రధానమంత్రి మోడీ గారితో భేటీ అయ్యే ముందే ఈ డైలాగ్ కొట్టిండు, మీరెంత వేస్తాం మేము అంత వేస్తాం, ఎవ్వల విషయంలో తగ్గేది లేదు, టారిఫ్లు బరాబర్ వేస్తాం అని చెప్తాను. ఇక్కడ వాషింగ్టన్ డీసీలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మాస్క్తో భేటీ అయిన ప్రధాని మోదీ అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాస్క్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. నెహ్రూ స్థాయిలో ఉంటాయా కొన్ని మోడీ పనులు. మోదీ గారు నెహ్రూలాగా ఒక పేరు తెచ్చుకోవాలని. ఎందుకంటే చిల్డ్రన్స్ డే అనగానే ఎవరు గుర్తుకొస్తారు, నెహ్రూ గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు మోడీ గారిని ఏ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే, మతవాది, దేశంలో మత చిచ్చు పెట్టడం, కేవలం మోడీ వల్లనే మతాలు కొట్టుకుంటున్నాయని ఒక చెడ్డ పేరే ఉన్నది మోడీ మీద. మోడీ గారు చేసిన మంచి పని ఏందిరా అని భూతద్దం ఎత్తికినా కూడా కనబడదు. ఎందుకంటే మతం చుట్టే వారి పాలన తిరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలిసిన విషయం. అయితే ఇట్లా అప్పుడప్పుడు మాత్రం ఇట్లా చిన్నపిల్లలతోటి ఆడుకున్నట్టు ఇట్లా పిక్చర్స్ రిలీజ్ చేస్తాడు. ఆ మధ్య అరవింద్ గారి కొడుకులను తీసుకొని పోయిండు, ఎంపీ అరవింద్ గారి కొడుకులను తీసుకొని పోతే వాళ్ళ చెవులు పిండుతాడు. ఇదేనా చిన్నపిల్లలతో ఆడుకునే కథ? చిన్నపిల్లలు అత్తే ముద్దు చేస్తారే వాళ్ళన్న, చెవులు పిండిన వాళ్ళ పోరగాన్లే. ఇక పోరగాన్ల దగ్గరికి వస్తారా? ఇట్లుంటుంది. మొత్తానికి ఎలన్ మాస్క్ ఇంటికి పోయి వాళ్ళ ముగ్గురు పిల్లలతోటి ఆడుకున్నట్టు ఇక్కడ ఫోటో కనబడుతున్నది.